నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శోభాయాత్రగా మండపాలకు తరలిన దుర్గాదేవి విగ్రహాలు. ధనలక్ష్మి దుర్గాదేవి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భర్త ఆరోపణలు అవాస్తవం, ప్రతినిత్యం ఇబ్బందులు పెట్టేవాడని మీడియా సమావేశంలో తెలిపిన భార్య. వేల్పూర్ రామన్నపేట్ గ్రామంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో న్యాయ సేవా సదస్సు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమార్చన, ప్రత్యేక హారతి జరిపారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు దుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా కాలనీవాసులంతా కలిసి నిర్వహించుకుంటామని తెలిపారు. దేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లింగాగౌడ్, అధ్యక్షులు దశరథ్, కార్యదర్శి ఆత్మచరణ్, కోశాధికారి కిషన్, సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా భక్తులు పొద్దున సమయం వచ్చించి అమ్మవారి పాలాభిషేకంలో కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి 11 రోజులు 11 రకాల పూజలు మేము నిత్యం చేస్తాం. లక్ష పూజ లక్ష పుష్పాలతో పూజాకాలం చేస్తా ఉన్నాము. కుంకుమార్చనలు చేస్తా ఉన్నాము. మరి అట్లాగే చండీ యాగం చేస్తాము, ఊరేగింపు అమ్మవారు చేస్తాము. లాస్ట్ రోజు జంబీ పండుగ చేస్తా ఉన్నాం. అందరి పెద్దల సమక్షంలో ఈరోజు మనం జంబీ కూడా 21 సంవత్సరాల నుంచి జంబీ పూజ చేసుకొని మళ్ళీ జంబీకి మేము అక్కడికి జంబీ హనుమాన్కి వెళ్ళి అందరి అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటాము. ఇది గత ఆనవాయితీగా వస్తుంది. ఇట్లానే కొనసాగిస్తున్నాము. మరి అందరి కార్యనివాసులు, ఆర్మూర్ పట్టణ ప్రజలు అందరు అమ్మవారి దయతో అందరు నింటూ ఆయురాగ్యత ఉండాలని కోరుతా ఉన్నాం. జై దుర్గా మాతాకి. ఉత్సవాల్లో భాగంగా గత 21 సంవత్సరాల నుంచి రావణ సంహారం అనేది ఇక్కడ కాలనీలో ప్రత్యేకత ఉంటది. ఆర్మూర్ పట్టణం నందు హౌసింగ్ బోర్డు కాలనీ నందు శ్రీ దుర్గాదేవి ఆలయం నందు 21 సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా, అలాగే దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంతో ఇక్కడ ఉదయం నుంచి కలశ స్థాపన, అలాగే త్రిశక్తి కలశ స్థాపన, ఆవాహిత మండప స్థాపన పూజలు, అలాగే అమ్మవారి పూజ చేయడం జరిగినది. ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల ధనలక్ష్మి మాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక కుంకుమార్చన, హారతి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో ప్రత్యేక పూజలు అందుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఈవో రవీందర్, డైరెక్టర్లు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణం నుండి మండపాలకు వెళ్లే దేవీ శోభయాత్రను ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వందే మాతరం యూత్ సభ్యులు, పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. తన భర్త బారెడ్ శివ పూర్తిగా సైకోగా మారి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని బాధితురాలు అంకిత అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అంకిత మాట్లాడుతూ తన భర్త తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, తాను ఎటువంటి బంగారాన్ని, డబ్బును ఎత్తుకెళ్లలేదని, భర్త వేధింపులు తట్టుకోలేక తండ్రి వద్దకు వెళ్లానని తెలిపింది. తమ వద్ద 7 తులాల బంగారం లేదని, ఇంట్లో ఎటువంటి డబ్బులు లేవని, ఇల్లు కిరాయి కూడా కట్టేవాడు కాదని, ప్రతినిత్యం అనుమానంతో ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపించింది. పోలీస్ స్టేషన్లో తనపై ఫిర్యాదు చేశారని, పోలీసులు ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని కోరింది. ఎవరితో ఫోన్లో మాట్లాడడం అలవాటు లేదని, కావాలని తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. రాలేదు, నేను దొంగతనం కూడా చేయలేదు, నాకు ఎవరితో కూడా ఎఫ్ఐఆర్ లేదు, మార్కెట్లో నన్ను గలీజ్గా అయింది, నా ప్రమేయం లేకుండానే మొన్న నాతో కేసు వేయించిండు, నేను సిగ్నేచర్ చేయలేదు, నన్ను బెదిరించి మరీ నన్ను స్టేషన్కి రమ్మని చెప్పిండ్రు మా రమేష్ బావ.
కౌన్సిలర్ మా రమేష్ 36 వార్డ్ కౌన్సిలర్ భారత్ రమేష్, మా ఆయన ఇద్దరు కలిసి నన్ను ఇట్లా కావాలని ఇరికిస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నేనేం కావాలని నాకెవరితో సంబంధాలు లేవు, నాకెవరితో నేను మాట్లాడను. ఈ ప్రెసిడెంట్ కూడా నేను నా కోసం కాదు, పిల్లల గురించి కూడా ఆలోచించకుండా నన్ను మొత్తం మార్కెట్లోకి లాగేసిండు. డాడీకి ఫోన్ చేసిన, నేను డాడీకి ఫోన్ చేసిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేసి చెప్పిండు, అరే వెళ్ళిపోతా అంటుందంటే వెళ్ళిపోమని చెప్పు అని చెప్పిండు. నేను వచ్చేటప్పుడు మా పెద్దగారాలు ఉన్నారు కదా సంగీత అని తోడుకోడలు, ఆమె నా బాబుని తీసుకుంటా అని చెప్పి ఎందుకు అక్క నా పిల్లల్ని ప్రతిసారి దూరం చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్తేనేమో లేదు శివ తీసుకొచ్చుకోమని చెప్పిండు అని చెప్పి నా పాపని కూడా స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండ్రు. నిన్ననే 12 o'clockకి నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దూరం నుంచి డ్రాప్ చేసి వెళ్ళిపోయిండ్రు. మా ఆయన ఇంకొక ఆయన ఇద్దరు వచ్చి నా పాపని డ్రాప్ చేసి వెళ్ళిపోయిండ్రు. ఇంటి బయటనే దూరం నుంచే పంపించేసి ఇద్దరు. డబ్బులు అవన్నీ తెచ్చుకోలేదు. మా ఆయన నా దగ్గర 65 తులాల వెండి లేదు, నా దగ్గర 7 తులాల బంగారం కూడా లేదు. నా దగ్గర ఉంటే 5 తులాల బంగారం అంతే. మా ఆయన నాకు ఒక చైన్ తప్పించి నాకు ఏది పెట్టలేదు, పెళ్ళప్పుడు కమ్మలు పెట్టింది అంతే. బాబుకి ఏమంటే నేనన్నా బాబు ఎవరు తల్లి దగ్గర ఉన్నది, పాప మీ దగ్గర ఉన్నారు, నువ్వు ఏమైతావు తండ్రి, మరి తల్లి దగ్గర ఉన్నారు కదా రేపు మాట్లాడదాం, తల్లి దగ్గర బాగున్నది, తండ్రి దగ్గర పాప ఉన్నది, అయితే ఏమైతుంది ఉండనని చెప్పి మాట్లాడినా. అయితే నాకే ఏమో బుద్ధ బలపడతా లంజపడతా నీకు అంతి చూసని చంపేస్తా అట్లా ఇట్లా అని చెప్పి నాకు బెదిరించి పోయింటారు. తర్వాత నిన్న ఏమో కంప్లైంట్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో, ఇట్లా ఎత్తుకుపోయింది మా మామ ఏమో చంపేస్తా అని చెప్పి బెదిరించిండు, కేసులు పెడతా అని చెప్పి బెదిరించిండు, కోర్టులో పని చేస్తా అంటే అసలు అలిగేషన్ అసలు అవి తప్పు, మొత్తం టోటల్ తప్పు. అతనే వాళ్ళు నలుగురు, నాకు ఏంటంటే ఒక తమ్ముడు, మా పని మేము చేసుకుంటాం, మా తమ్ముడు కూడా గోల్డ్ షాప్లో ఉంటాడు, పొద్దున్న లేవంగానే మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. మాకు వాళ్ళ లెక్క ఏమో 4-6 అన్నదమ్ములు లేరు, సపోర్ట్ లేరు మనకు. వాళ్ళు వాళ్ళ బ్రదర్ రాజకీయ కౌన్సిలర్ అతను, వాళ్ళ అండతోనే ఏమో ఇంతని ఎగురుతున్నాడు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలో దుర్గాదేవి విగ్రహాలను మండపాల నిర్వాహకులు భజన కార్యక్రమాలతో మహిళల మంగళహారతులతో శోభయాత్రగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. మండపాల్లో దేవీ విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మాలాధారణ చేసి నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయంలో స్వదేశీ జాగరణ మంచ్ పోస్టర్లను రిటైర్డ్ ఉద్యోగులు రెడ్డి ప్రకాష్, గుర్రం వెంకటరమణలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు కలిగోట గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం వాడే వస్తువులలో స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, భారతదేశం ముందుకు వెళ్లే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, ప్రశాంత్, నారాయణ, శ్రీనివాస్, రాజయ్య తదితరులు ఉన్నారు. ఇతర దేశాల్లో తయారైన వస్తువులు మనం వాడకూడదు, మన దేశంలో తయారైన వస్తువులు మనమే వాడినట్లయితే మన సంపద అనేటువంటి పెరుగుతుంది, అందరికీ ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటి భావన మన అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి దయచేసి ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ విధంగా హిందూ దేశం అనేటువంటి, భారతదేశం అనేటువంటి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మరి ఈ రోజు ఉన్నారంటే మనం అందరం కూడా ఇంత సుఖంగా ఉన్నాం. ఒకవేళ ఇతనికి బదులు ఎవరన్నా ఉన్నట్లయితే మనం ఎన్ని కష్టాలు ఉండేవాళ్ళము, మనం ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తాం. భారత్ మాతాకి జై. ప్రపంచం అంతా మారుతుంది, ప్రపంచానికి మనము ఒక అగ్రదేశంగా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మనం పాటిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని వారు చూసుకుంటారు. మన ఒక్కటి ఏదైతే మన హక్కులు ఉన్నాయి, హక్కుల ప్రకారం మనం ఓటు హక్కు, ఇటువంటి హక్కులు మనం ఖచ్చితంగా మన మంచి నీతి నిజాయితీ ఉన్న పార్టీకి, నీతి నిజాయితీ ఉన్న సంస్థలకు కానీ వారికి కానీ మనం ముందుండి ప్రోత్సహిస్తే మనకు అన్ని సమాజంలో ధర్మం విలసిల్లుతుంది. అలాగే కలిగోట గంగాధర్ గారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, వీరి కార్యక్రమం, వీరి ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఒకప్పుడు
అవినీతి, అరాచకం, అభివృద్ధి లేని భారతదేశం ఉంటూనే ఈ భారతదేశంలో ప్రజల ఆశీర్వాదంతో నాడు గౌరవనీయులు వాజ్పేయి గారు కానివ్వండి, నేడు మోడీజీ గారు కానివ్వండి, ప్రజల ఆశీర్వాదంతో ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అభివృద్ధి ధ్యేయంగా, ప్రతి ఇంటికి సంక్షేమ ధ్యేయంగా వారు ముందుకెళ్తా ఉన్నారు. వారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. 2047 వరకు 2047 వరకు ఒక వికసిత్ భారత్ లక్ష్యంగా వారు పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, భారతదేశంలోని ప్రజలందరూ కూడా చేదోడుగా వాదోడుగా తన సంకల్పానికి మనం తోడై ముందుకొని వెళ్లాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు స్వదేశీ జాగరణ మంచు ముద్రించినటువంటి ఏదైతే కరపత్రాలు ఉన్నాయో మనము స్వదేశీ వస్తువులను వాడదాం, విదేశీ వస్తువులను తరిమికొడదాం. నిరంతరం ప్రతి మహిళ కూడా, ప్రతి విద్యార్థి కూడా, ప్రతి రైతు కూడా, ప్రతి వ్యాపారి కూడా మన భారతదేశంలో ఏ వస్తువులు తయారవుతున్నాయి ముందుగా వాటికే ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా స్వదేశీ వస్తువులను వాడుతూ మన ఇంకా భారతదేశాన్ని ఇంకా అగ్రగామిగా దేశంగా, ఆర్థిక వ్యవస్థగా మోడీజీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లేలా ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా సంకల్పంతో తోడే సహకారం అందించవలసిందిగా సవినయంగా మనం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈఓ హరిసింగ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఈవీఎం నోడల్ అధికారి ప్రసాద్ తదితరులు పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ పరిశీలన జరిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్ అవి నిరంతరం పనిచేసేలా చూడాలని అన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు ఉన్నారు. ఈ నెల 24 నుండి 30 తేదీ వరకు నిర్వహించే కుల నిర్మూలన సదస్సులను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే సత్యశోధక్ 152వ వారోత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, నాయకులు తదితరులు ఉన్నారు. గిరిజనులని చెప్పి, సూత్రులని చెప్పి వర్ణాలుగా విభజించి చదువుకు దూరంగా ఉంచిందో ఆ కులాన్ని నిర్మూలించాలని, కులాంతర వివాహాలు జరుగుతూనే కుల మేఘమవుతాయని తెలియజేసి సత్యశోధ సంస్థను నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు ఆయన ఆశయాలను సాధించేటువంటి దిశగా యువత అడుగులు వేయాలి. ఒకవైపు ఈ దేశంలో యువత ప్రశ్నిస్తామంటే ఒకవైపు మత్తులో ముంచుతున్నారు. కులం పేరుతో, మతం పేరుతో ఈ దేశాన్ని విభజించేటువంటి పరిస్థితి ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఇవన్నింటిని పక్కన పెట్టి విద్యార్థులను, ప్రజానికాన్ని చైతన్యం చేయాలని పీడీఎస్యూ ఈ నెల 24 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కుల నిర్మూలన సదస్సులు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే గ్రామాన విద్యార్థులను, యువకులను, గ్రామాల ప్రజలను చైతన్యపరుస్తూ కుల నిర్మూలన సదస్సును నిర్మించాలని చెప్పేసి పీడీఎస్గా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ కులాన్ని అయితే నిర్మించాలని మహాత్మా పూలే కలలు కన్నాడో, అంబేద్కర్ కలలు కన్నాడో అదే ఆశయదారులో పీడీఎస్ నడుస్తూ ఉంటుంది. జాతిరెడ్డి కోరుకున్నటువంటి సమాజం కూడా అదే తోలకు వస్తుంది. కాబట్టి మనందరం కూడా కుల నిర్మూలనను అంత ముందించేంత వరకు పోరాటం చేయాల్సిందిగా పీడీఎస్గా కోరుకుంటాం. దేవి శరన్నవరాత్రి దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన హిందూ సేవా యూత్ సభ్యులు పోచంపాడ్ గోదావరి నదిలో స్నానాలు ఆచరించి భవానీ మాలలను వేసుకున్నారు. అర్చకులు యువకులతో మాలాధారణ చేయించి నియమ నిబంధనలను వివరించారు. ప్రతి సంవత్సరం హిందూ సేనా యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉత్సవాల దృష్ట్యా పుణ్యస్థానాలు ఆచరించి భవానీ మాలాధారణ వేసుకుంటారని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటను ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు.
వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు మార్పు శుభ సంకేతమని, వ్యక్తుల ఆధిపత్యం వ్యవస్థకు నష్టమని, పంచాయతీలే ప్రజలకు వారధులు అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. చట్ట ప్రకారం ఏర్పడిన అధికారిక వ్యవస్థలే వ్యక్తుల హక్కులకు రక్షణగా నిలుస్తాయని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో సంస్థ నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు. రామన్నపేట్ గ్రామాభివృద్ధి కమిటీని రద్దు చేసుకోవడం శుభ సంకేతమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు ఇతర అధికారిక వ్యవస్థలు పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చే వేదికలని ఆయన అన్నారు. బీడీసీలచే సామాజిక వెలికివేతలు ఆమోదనీయం కావని, చట్ట వ్యతిరేక చర్యలని పేర్కొన్నారు. శాసనాలను శాసనసభల ద్వారా రూపొందించుకొని అమలు చేసుకుంటున్నామని, వాటికి అనుగుణంగా పౌరుల నడవడిక ఉండాలని జడ్జి ఉదయ్ వివరించారు. డ్రగ్స్ అనే మహమ్మారి పల్లెల్లో విరుచుకుపడుతుందని, డ్రగ్స్కు దూరంగా యువత ఉండాలని అన్నారు. మంచి భవిష్యత్ కోసం యువతరం శ్రమించాలని, మత్తు పదార్థాలను దరిచేరనీయద్దని ఉద్బోధించారు. మూఢనమ్మకాల మాయలో పడి ముప్పు తెచ్చుకోరాదని, శాస్త్రీయ కోణంలో ఆలోచన విధానం ఉండాలని అన్నారు. న్యాయ వివాదాలను ఇరుపక్షాల సమ్మతి మేరకు పరిష్కరించుకునే అత్యుత్తమ వేదిక జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అని, చట్టబద్ధమైన పరిష్కారాలే విలువైనవని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించడంలో సంస్థ ముందు వరుసలో ఉందని జడ్జి తెలిపారు. సీనియర్ న్యాయవాదులు బాస రాజేశ్వర్, ఆశా నారాయణ మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, అసమానతలు లేని సమాజం, వివక్షతలు లేని సంఘాలు చట్టానికి అనుకూలంగా నడుచుకునే జీవనశైలి అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాము, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏఈ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, జీపీఓ మధుసూదన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కానీ అవి ఇప్పుడు ఒకప్పుడు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉంటుండే, గ్రామ అభివృద్ధి కమిటీలు. రాను రాను రాజపురం గాడిదైనట్టు ఏమైందనంటే విలేజ్ డెకాయిట్ కమిటీలుగా మారినాయి. దారిదోపిలు చేస్తారు కదా, చంబల్, ఆ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎట్లయితుంటారో అట్లా మారినాయి. అది మరి అందరు చేసిరా, వీడీసీలలో అందరు మమ్మల్ని ఎట్లా తిడుతున్నావు అంటే అందరు లేదు. వీడీసీలలో 17 మంది ఉంటే 17 మందిలో ఇద్దరు చక్రం తిప్పుతారు, మిగతా 13 మంది వస్తుంది. పాప వాళ్ళు జయగొట్టిస్తారు, ఉత్తగా జయగొట్టి చేంజ్ చేస్తారంటే ఆ ఇద్దరికి ఏముంటుంది అంటే వీడికి వానికి గట్టుకడ పంచాదు, వాని గట్టు పంచాదు ఊళ్ళకి తీసుకొస్తాడు. ఊళ్ళకి తీసుకొచ్చినాక అందరిని మోపిస్తాడు, వీడే కొడతాడు, వీడే మీటింగ్ పెట్టిస్తాడు, వీడే వేస్తాడు. అరే ఇక ఇది జనరలైజ్ చేస్తాడు ఇష్యూని. అరే మనంలో తిట్టాడు, నిన్ను తిట్టాడు, మనంలో కాదు నిన్ను తిట్టాడు, నువ్వు తిట్టావు, అరే మనందరం ఉన్నాక మనందరినీ తిట్టాడు కథ. దీన్ని వేరే చేసి సపరేట్ చేసి పార్టీషన్ చేసి మనందరి మీద రుద్దుతాడు. దాన్ని పసిగట్టనంత కాలం ఊళ్ళో పూలు తగలబడిపోతాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విలేజ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ వీడీసీ వాళ్ళు ఒక వర్గాన్ని తెలిసినట్టు తెలిసింది. ఆ విషయం మేము విచారించినాము. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న వీడీసీ ఆఫీస్లో మనం విచారించిన తర్వాత ఇరు వర్గాలు దాన్ని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి అనుకున్నారు. ఆ క్రమంలో వాళ్ళు వీడీసీ రద్దు చేసుకున్నట్టుగా మాకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో వీడీసీ రద్దు చేసుకున్న సందర్భంగా అదేవిధంగా ఇతర చట్టాలపై వాళ్ళకందరికీ అవగాహన కల్పించాలని ఈ గ్రామానికి రావడం జరిగింది. సో మాకు వీడీసీ రద్దు చేసుకున్నందుకు గ్రామస్తులందరికీ అభినందనలు, అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో జరిగిన మండల స్థాయి క్రీడలలో తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత క్రీడాకారులు 6 బహుమతులు సాధించిన సందర్భంగా క్రీడాకారులను గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు మర్కంటి గంగమోహన్,
పాఠశాల అధ్యాపక బృందం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు క్రీడాకారులను ఘనంగా అభినందించి శుభాభినందనలు తెలియజేశారు. క్రీడల్లో మున్ముందు ఇంకా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గంగా జమున, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ యువకులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని ప్రాథమిక ఆసుపత్రిలో సోమవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ క్రింద 10 మంది ప్రత్యేక వైద్యులతో శిబిరం నిర్వహించినట్లు ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రవంతి తెలిపారు. సుమారు 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్యులు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ హరికుమార్ గౌడ్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ ఇందు, డాక్టర్ కీర్తిప్రియ, డాక్టర్ చిదుర, డాక్టర్ అక్షయ్, డాక్టర్ కీర్తన్ విజయ్, డాక్టర్ అమరదీపిక, డాక్టర్ సాగర్, డాక్టర్ రాజేందర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది మేరమ్మ, పరమేశ్వర్, వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముక్కల్ మండల కేంద్రంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరగబోయే 30వ సబ్ జూనియర్స్ బాలబాలికల క్రీడా పోటీల ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు చంద్రమోహన్ గౌడ్, జిల్లా కార్యదర్శి గంగాధర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని శిక్షణ ఏ విధంగా కొనసాగుతుందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు మంచి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, అనురాధ, ప్రశాంత్, ప్రేమ్ సాయి తదితరులు ఉన్నారు. మెండోరా మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో దుర్గామాతను మండపాలకు చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువత మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండపాలకు చేరుకున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలను సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. గ్రామస్తులు, యువకులంతా కలిసి ప్రతి సంవత్సరం ప్రతి పండుగను పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రగా మండపాలకు తరలిన దుర్గాదేవి విగ్రహాలు. ధనలక్ష్మి, దుర్గాదేవి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భర్త ఆరోపణలు అవాస్తవం, ప్రతినిత్యం ఇబ్బందులు పెట్టేవాడని మీడియా సమావేశంలో తెలిపిన భార్య. వేల్పూర్ రామన్నపేట్ గ్రామంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో న్యాయ సేవా సదస్సు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.